పరిచర్య చేసే అంత వరకు నన్ను తీసుకొచ్చి దేవునికి స్తోత్రం. ఇంత మొత్తం ఎన్నిసార్లు మీరు జైలుకి వెళ్ళారు? 6 సార్లు వెళ్ళాను. 6 సార్లు వెళ్ళారు. వెళ్ళినప్పుడల్లా ఎన్ని నెలలు ఉండేవాళ్ళు మీరు జైల్లో? ఒకసారి సంవత్సరం, ఒకసారి 6 నెలలు, ఒకసారి 6 నెలలు, ఒకసారి సంవత్సరం, ఒకసారి 8 నెలలు, ఒకసారి 2 సంవత్సరాలన్నర, ఒకసారి మెంటల్ హాస్పిటల్లో 6 నెలలు ఉంచేశారు. మెంటల్ అని చెప్పి ఎర్రగడ్డ హాస్పిటల్లో. అలాగా వైజాగ్ లో ఒంటరిగా 3 సంవత్సరాలు ఏ దిక్కు లేకుండా బతికా. సుమారు మీ బాల్యం నుంచి మీ యవ్వనం మొత్తం జైల్లోనే గడిచిపోయింది. చాలా ఎక్కువే. ఒక 10 సంవత్సరాల పాటు గడిచిపోయింది. జీవితం అంతా జైల్లోనే గడిచిపోయింది. ఇప్పుడు జైల్లో ఉన్నప్పుడు మీకు ఎవరు కౌన్సిలింగ్ చేయలేదా? కౌన్సిలింగ్ అనేది చేశారు, కొద్దిగా గొప్ప ఉంది. కౌన్సిలింగ్ చేశారు. అంటే బాబు మీరు చేసేది మంచిది కాదు, మంచి బతుకు కాదు, మీరు చేసిన మంచి విధానాలు కాదని మీరు చెప్పారు. కానీ ఆ మనిషి మాట మిమ్మల్ని మార్చలేకపోయింది. కౌన్సిలింగ్. ఇప్పుడు ఎర్రగడ్డ డాక్టర్లు కూడా మీకు చెప్పుంటారు, ఎంతో చెప్పారు. అని ఆ డాక్టర్ల మాట కూడా టాబ్లెట్లు ఇచ్చారు, అన్ని ఇచ్చారు. అయినా సరే నేను డాక్టర్ల మాట కూడా లెక్క చేయలేదు. ఇప్పుడు మెట్టుకు మీరు నాకు చెప్పేది ఏంటంటే అధికారుల మాట మీ మనసు మార్చలేకపోయింది. బాగా చదువుకున్న జ్ఞానవంతులైన డాక్టర్ల మాట మీ మనసు మార్చలేకపోయింది. వాళ్ళు కనిపెట్టిన మందులు మీ మనసును మార్చలేక సుమారు 10 సంవత్సరాల పాటు మీరు జైల్లోనే మగ్గిపోయారు. మగ్గిపోతూ మీరు చెడిపోతూ అనేకులను చెడగొట్టారు. మీరు చెడిపోతూ అనేకులు చెడగొట్టారు. ఇప్పుడు ఇలా కోసుకున్నారంటే ఏమండి, ఇలా మీరు మంచిగా పచ్చబొట్లు వేపించుకున్నారు. గంజాయి మొక్క మర్చిపోతానేమో అని తమ్ముడు ఇటు చూపించరా. గంజాయి మొక్క పొరపాటున మర్చిపోతా, కల్లో కూడా దీని నుంచి నీకు వేరుబాటు జీవితం అనవసరం అని చెప్పేసి మంచి పచ్చబొట్టు వేపించుకున్న పచ్చ వ్యక్తి అనమాట మా రాజేష్ అన్న. భద్రాచలం ప్రాంతంలోనట సైకో రాజేష్ అని పేరు వచ్చిందట. ఏ పేరు? వీడియోలో కొడితే గంజాయి నేను కూడా సైకో రాజేష్ అంటే ఒక వీడియో వచ్చేది. అదే అనమాట. అటువంటి సైకో రాజేష్ అనే జీవితాన్ని దేవుని మాట, దేవుని ప్రేమ, దైవజనుల ప్రార్థన, సహవాస ప్రార్థన సైకోని సాత్వికునిగా మార్చేసి, దేవునికి మహిమ, సైకోను సాత్వికునిగా మార్చేసి, సార్, ఈ దేవుని మాట నైతిక విలువలతో కూడిన మాట. ఈ దేవుని మాట మనిషి మనస్సును మార్చే మాట. ఈ దేవుని మాట వాక్యంలో రాయబడింది. ఆయన సన్నిధిలో పర్వతములు సైతం మైనం వలె కరిగిపోతాయట. ఇదిగో లోకం ఈ వ్యక్తి మీద దాడి చేసి, పాపం ఈ వ్యక్తి మీద దాడి చేసి ఈ వ్యక్తి హృదయాన్ని పర్వతం అంత గట్టిగా చేసేసింది. ఆ హృదయం గట్టి పడటం వల్ల తల్లిదండ్రులు చెప్పినా వినలేదు, బంధువులు చెప్పినా వినలేదు, స్నేహితులు చెప్పినా వినలేదు, అధికారులు చెప్పినా వినలేదు, డాక్టర్లు చెప్పినా వినలేదు, యాక్టర్లు చెప్పినా వినలేదు, రాజకీయ నాయకులు చెప్పినా వినలేదు. ఏ మనిషి మాట, ఈ మనిషి హృదయం పాపము వలన గట్టిపడిన హృదయం, పాపము వలన పర్వతము లాగా మారిన హృదయం ఏ మనిషి మాటకు స్పందించలేదు. కానీ అద్భుతం దేవుని సువార్త ఈ వ్యక్తిని సంధించగానే